మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి సుచరిత్ర కలిగిన దివ్యమైన నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. సహోదరులారా, పరిశుద్ధ లేఖనాలలో ఈ జీవ గ్రంథములో నుండి సైన్యములకు అధిపతియగు యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట ఏమని ఉంది అంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడాలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదుమని మీరు అందురు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ తరములో మీరున్నారు, మీకంటే ముందు తరము. సపోజ్ ఉదాహరణ, ఇప్పుడు నా తరం ఉంది, నాకంటే ముందు తరము మా నాన్నది, మా నాన్న కంటే ముందు తరము మా తాతది, మా తాత కంటే ముందు తరము మా ముత్తాతది. ఇలా మా పితరులందరూ కూడా ఆనాటి నుండి దేవుని యొక్క కట్టడ ఏమిటి, దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలేమిటి, ఆయన సెలవిచ్చినటువంటి మాటలేమిటి, వాటన్నిటిని కూడా మీరందరూ కూడా ఆనాటి నుండే గైకొనక మీరు త్రోసివేస్తా ఉన్నారు. వాటిని లెక్క చేయకుండా మీరు విడిచిపెడతా ఉన్నారు. ప్రభు ఏమని సెలవిచ్చారు అంటే, ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను సేవించవలెనని ప్రభు తెలియపరిచి, అలాగున సేవించకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన కట్టడాలను గైకొనక మీరందరూ కూడా త్రోసివేస్తారు. సపోజ్ ఉదాహరణ, ఈ లోకములో మీకు ఎవరైనా మంచి వాళ్ళు, నీకు బెస్ట్గా మీరు ఇష్టపడేటటువంటి మీ పిల్లలలో మీరు ఇష్టపడేటటువంటి మీ పిల్లలు కావచ్చు, మీ యొక్క సంతతిలో ఉన్నటువంటి మీ పిల్లలు కావచ్చు, వారందరూ కూడా బహుగా నీవు చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, వారు మీరు సెలవిచ్చినట్టుగా వారు నడుచుకుంటున్నారు అనుకోండి, వారు నడుచుకుంటే వారి పట్ల మీరు అపారమైనటువంటి ప్రేమను మీరు కనపరుస్తారు, అందరి ఎదుట తెలియపరుస్తారు. ఇతను చాలా మంచి అబ్బాయి, నేను ఏదైనా చెప్తే నా మాట మీరడు, నా మాట జబదాటడు, నేను చెప్పినట్టుగానే నడుచుకుంటాడని చెప్పేసి అనేకుల ఎదుట మీరు అతనిని గురించి సాక్ష్యం చెప్తారు. అయితే ఈరోజు నీ విషయములో, నా విషయములో, మన అందరి విషయములో ప్రభు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఎప్పటి నుంచి అంట? మీ పితరుల నాట నుండి, మీ తల్లిదండ్రుల నాట నుండి నా ఆజ్ఞలు గైకొనడం లేదు. ఇప్పుడైతే అదే అంటున్నాడా? ఏమంటున్నారు చూడండి, త్రోసివేసిరి. అయితే ఎవరి గురించి అంటున్నాడు? మన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పితరుల నాటి నుంచి వారు అనుసరించలేదు, వారి లెక్క చేయలేదు. కానీ అయితే మీరు నా తట్టు తిరగాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం, ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఇప్పుడు నువ్వు ఏ విషయంలో నేను దేవుని తట్టు తిరగాలి? నేనైతే ఆదివారం మందిరానికి వస్తున్నానే, నేను ఆ క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తున్నా, ప్రతి నెల మొదటి ఆదివారంలో ప్రభు బలలో పాల్పంచుకుంటున్నా,
అనుదినము బైబిల్ చదువుతున్నా, మరి ఇంకే విషయంలో నేను ఆయన తట్టు తిరగాలి అనేటటువంటి ప్రశ్న మీకు కలుగుతుందా కదా? ఇన్ని చేసినటువంటి మీలో అభివృద్ధి లేదు, క్షేమము లేదు, ఆరోగ్యము లేదు, ఇవన్నీ లేవు అన్నప్పుడు మీకు కనీసం ఇంతనైనా జ్ఞానము కలగడం లేదా? ఏమని? అయ్యో, నేను ఇంతగా చేస్తున్నాను కానీ నేనేమైనా తప్పిపోతున్నానా అనేటటువంటి జ్ఞానము కలగాలి. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నప్పుడు, దేవాది దేవుడు ప్రభు అయినటువంటి సైన్యములకు అధిపతి తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అంటున్నారు, మేము దేని విషయంలో మీ తట్టు తిరగాలి అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నీకు కూడా కలగొచ్చి ప్రశ్న, మేము ఏ విషయంలో తిరగాలి కదా? మనమందరము ప్రార్థన చేస్తున్నాము, క్రైస్తవులుగా పేరు పొంది ఉన్నాం, బాప్తిసం పొందినాం, అన్ని విషయంలో మరి క్రమము తప్పకుండా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఇంకా ఏ విషయంలో మేము తిరగాలి? నిన్ననే మాట ఏమిటంటే, అలనాడు అబ్రహామును ఏర్పరచుకొని ఇసాకును ఇచ్చి, ఇసాకు తర్వాత యాకోబు ద్వారా 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రాలకు కర్తలైనటువంటి ఆ 12 వారి యొక్క విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రాలే ఇప్పుడు మనమందరము కూడా క్రైస్తవులమే. క్రైస్తవ సంఘముగా కూర్చున్నటువంటి మన అందరి విషయములో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒక్కొక్కరిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. హోషేయ 12వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము వెంటాడుతున్నాడు. చూడండి, గట్టిగా చదవమ్మ. బలత్కారము చేయుచున్నాడు. ఇక్కడ ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము ఎవరు? యాకోబునకు కలిగినటువంటి సంతానమైనటువంటి ఎఫ్రాయిము. ప్రత్యేకించి ఈ ఎఫ్రాయిము విషయంలో మాట్లాడుతున్నప్పుడు, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినముల్లా అబద్ధములాడుచు బలత్కారము చేయించున్నాడు. జనులు అశూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. ఇక్కడ ఈ ఇండివిజువల్గా మాట్లాడుతున్నప్పుడు గుంపుగా ఉన్నటువంటి మన అందరితో మాట్లాడిన తర్వాత ఎఫ్రాయిము యొక్క స్థానములో, ఎఫ్రాయిము యొక్క పేరు ఎదుట మన పేరును పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, సన్నిధిలో ఉంటున్నాము, ప్రసంగాలు వింటున్నాము, ఆయనను మనస్సు మార్చుకొనక, ప్రవర్తన మార్చుకొనక, గాలి మాటలకు గాలి తిరుగుతూ గాలిగా వ్యవహరిస్తూ పనికిరాని వినోదంగా వ్యవహరిస్తున్నారట. అయితే అలాగున జీవిస్తూ ఇంకేమంటున్నాడంటే,
గాలిని వెంటాడుతూ ఉన్నాడు. నేను ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నా ప్రయత్నాలు ఫలించడం లేదు. నేను ఈ యొక్క వ్యాపారము చేస్తే బాగుపడతాను, ఇంకొక వ్యాపారము చేస్తే బాగుపడతాను, ఇంకొక వ్యాపారము, ఇంకొక జాబు, ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి లేక, స్థిరత్వము లేక, మరి స్థిరపడుట కొరకు గాలిని వెంటాడుతా ఉన్నాడంట. స్థిరమైనటువంటిని కాకుండా అస్థిరమైనటువంటి వాటిని వెంటాడుతా ఉన్నాడంట. గాలి ఒక దగ్గర స్థిరంగా ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. గాలి స్థిరంగా ఒక స్థలంలో నిలుచునదు. కాసేపు ఇది చేద్దామంటాడు, కాసేపు అది చేద్దామంటాడు. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో స్థిరత్వము లేక చంచలత్వం అని కలిగినటువంటి మనస్తత్వము కలిగి జీవిస్తూ ఉన్నారు. కనుక నేను ఏదైతే చేయాలి, ప్రభు యొక్క తోడు ఉంటే ఏమవుతుందంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందుతాడు. మోసకరముతోనూ అబద్ధముతో కూడినది ఏం చేస్తుందంట? అప్పుడేం చేస్తుందంట? ప్రయాసము లేకుండా వచ్చేది త్వరగా అభివృద్ధి పొందుతుంది, కానీ త్వరలోనే నశించిపోతుంది, నిలువదు. ప్రయాసముతో కూడినది ఆలస్యంగా వచ్చినప్పటికీ స్థిరముగా ఉంటుంది. కనుక ఇక్కడ ఈ ఎఫ్రాయిము విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుందంటే, గాలిని వెంటాడుతున్నావు, బలత్కారము చేయించున్నావు, అశ్షూరులతో సాంగత్యము చేస్తున్నావు. నీ సాంగత్యము ఎవరితో చేస్తున్నావు? వేటి విషయంలో బలత్కారం చేస్తున్నావు? దినమెల్లా అబద్ధములే. ఇది అబద్ధములు యెహోవాకు ఇష్టమైనది కాదు. అబద్ధములాడు 4 పెదవులు ఆయనకు ఇష్టమైనవి కాదు. దొంగతనము చేస్తేనైనా దొంగతనము చేసి క్షమాపణ అడగొచ్చంట. దొంగతనము చేసి ఆ వస్తువును ఇచ్చేసి ఏదో అనుకోకుండా తీసుకున్నానయ్యా అని చెప్పేసి ఇచ్చి సారీ అని చెప్పవచ్చట. కానీ అబద్ధం ఆడితే తిరిగి ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా? అబద్ధం ఆడిన తర్వాత తిరిగి మాట జారిపోయానని అంటే ఇంకా ఏమవుతుందంటే తిరిగి ఇచ్చి సారీ చెప్పడానికి కూడా అక్కడ ఏమి ఉండదు. కానీ దొంగతనము చేసి ఆ వస్తువును ఇచ్చేసి తెలియకుండా తీసుకున్నాను, నా వస్తువులో వచ్చిందని చెప్పేసి దాన్ని తిరిగి ఇచ్చేసి సారీ అని చెప్పొచ్చట. కానీ అబద్ధం ఆడితే మాత్రం తిరిగి దానికి క్షమాపణ లేదంట. కానీ ఈ ఎఫ్రాయిము విషయంలోనే మాట్లాడుతున్నాడా? ఈరోజు మన అందరి విషయంలో మాట్లాడుతున్నాడా? మన ఆత్మీయ జీవితంలో పరీక్షించవలసినటువంటి మాట ఏమిటంటే, మనం ఎవరిని వెంటాడుతా ఉన్నాము? ఏం మేస్తా ఉన్నాము? ఏ దాన్ని వెంటాడుతున్నాం? బలత్కారంగా జీవిస్తున్నామా? ఇతరులను బలత్కారంగా మోసము చేసి, వారిని మోసము చేసి సంపదలను కూడబెట్టుకుంటున్నామా? దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మరి నీ సాంగత్యం ఎవరితో? వెలుగుతో చీకటికి సంబంధం లేదు, స్నేహం కూడా లేదు. పరిశుద్ధులకు, భక్తి విశ్వాసులకు, అవిశ్వాసులకు పాలు లేదు అని ప్రభువే తెలియపరుస్తా ఉన్నారు. మరి అశ్షూరీయులతో నీ సాంగత్యం ఏమిటి? అశ్షూరీయులతో సాంగత్యం ఏమిటి? కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది హేయమైనది చేస్తున్నావు, దేవుని తట్టు తిరగడం లేదు. నువ్వు తిరగడం లేదు. ఈ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఈ చెడ్డబాటిని అన్నిటిని విడిచిపెట్టి నీ దేవుని తట్టు నీవు తిరగాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుతాం ఇక్కడ 11వ అధ్యాయము, హోషేయ 11వ అధ్యాయం 12వ వచనం ఏముంది చూడండి. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు, యూదా వారు నిరాటంకంగా దేవుని మీద
తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడు. ఇక్కడ ఇశ్రాయేలీయులందరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే సంఘం మొత్తానికి. ఎఫ్రాయిము అంటే పేరు వచ్చిందంటే ఇండివిజువల్, ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కరిని సూచిస్తుంది. ఇశ్రాయేలీయులు అంటే సంఘం మొత్తాన్ని చూపిస్తారు. ఇక్కడ అనే మాట ఏమిటంటే ఎఫ్రాయిము వారు అంటే ఒక ఇంటి వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారంటే నా దగ్గరికి వచ్చి ఉన్నారు. మనం ఏ రీతిగా దేవుని యొద్దకు వచ్చాము? ఈరోజు పరిశుద్ధ ప్రభు సంస్కారములో, ప్రభు బలలో మనము చేయి పెట్టబోతున్నాం. నువ్వు ఏ రీతి ప్రకారంగా దేవుని సన్నిధికి వచ్చినావు? నిన్ను నీవు పరీక్షించుకోవాలి, సరి చేసుకోవడానికే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు అబద్ధాలతో, మోసాలతో, అటువంటి హేయమైనటువంటి క్రియలతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నా సన్నిధిలో చేరి ఉన్నావు. మార్చుకో, నా తట్టు తిరుగు, వాటన్నిటినీ విడిచిపెట్టక నీవు అలాగే హేయమైనటువంటి క్రియలు, మోసమైనటువంటి క్రియలు, అబద్ధమైనటువంటి మాటలతో నువ్వేం చేస్తున్నావంట? నిరాటకంగా, ఏది అడ్డము లేకుండా, ఏ ఆటంకము లేకుండా నీ దేవుని మీద నీవు తిరగబడుతూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనేం తిరగబడడం లేదు. ప్రార్థన చేస్తున్నా, కుటుంబ ప్రార్థన చేస్తున్నా, మందిరానికి వస్తున్నా, వాక్యము వింటున్నా, ప్రభు సంస్కారంలో పాలు పంచుకుంటున్నా, చక్కని పాటలు అంటున్నావేమో కానీ నీ యొక్క క్రియలు, మోసమైనటువంటి క్రియలు నీలో ఉంటే నీవు దేవుని మీద తిరగబడిన వాడవే. ఇది కేవలము వేషధారణ. దేవుని సన్నిధిలో కూర్చున్నావు అంటే ఇది కేవలము వేషధారణ. ఇతరులకు కనిపించాలని వేషము వేసుకొని ప్రభువు యొక్క ఆవరిస్తా ఉన్నావు, ప్రభు సన్నిధిలో నిలుస్తున్నావు. నా ప్రియమైన సహోదరుడా, మీ అందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం ఏమైందంట, పరిశుద్ధుల యొక్క అంటే పావురాల గుంపు. విన్నారు మాట? పావురాల గుంపు ఉందంట. పావురాల గుంపుకి ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? ధాన్యం వేసి వాటిని పోషిస్తూ ఉంటారు. ధాన్యం వేస్తుంటారు. ఎక్కడైనా సిటీలో వెళితే అనేక స్థలాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఎవరైనా కనిపించిన వారు ధాన్యాలు వేస్తే వాటిని మేపుతా ఉంటారు. ఆ ధాన్యాలు వేసి మేపుతున్నప్పుడు ఒక కాకి చూసిందంట. కాకి చూసి ఏం చేసిందంట, ఏమా ఆ పావురాలది అదృష్టం, పావురాలది ఎంత అదృష్టం, ప్రతి మనుషుడు వాటి మీద కనికరపడి వాటికి ధాన్యం వేసి అవి పుష్టిగా ఆనందంగా ఉండినట్లుగా వాటితో సమృద్ధితో పోషిస్తున్నారు. వాటిది అదృష్టం. నేను కూడా పావురంగా మారితే ఎంత బాగుండేది అనుకున్నదంట. నేను కూడా పావురంగా మారితే ఎంత బాగుండేది అనుకుంటే అప్పుడు తన కలర్ చూసుకుంటే నలుపు. నేను ఇలాగ వెళ్ళానంటే అవి నన్ను కొరికి చంపేస్తాయని ఆలోచన చేసి ఏం చేసిందంట, ఊరు బయట ఒక గడ్డ్యాము కాలిపోతే ఆ బూడిదలో వెళ్ళి బొర్లిందంట. కింద పైన బొర్లి ఏమైందంట, తెల్లగా మారిందంట. పెయ్యంత బూడిద పూసుకొని తెల్లగా మారిపోయి ఏమైందంట, అప్పుడు వచ్చి పావురాల గుంపులు వచ్చి కలిసింది. పావురాల గుంపులు వచ్చి కలిసినప్పుడు ఏమైంది, అన్ని కొన్ని రకంగా చూసి అరే దీని ఆకారం ఏంది ఇలా ఉంది, ఆకారం పర్వాలేదు కానీ సరేలే తెల్లగా మారిపోయింది కదా పావురమే అనుకొని అవి కూడా ఏమైనా కాము కొట్టిపోయాయి. అంటే మన మధ్యలో ఇప్పుడు ఏంటంటే చైనాలో ఒక రకంగా ఉంటారు, ఆఫ్రికాలో ఒక రకంగా ఉంటారు, అమెరికాలో ఒక రకంగా ఉంటారంటే కొన్ని రకాలుగా ఉంటారులే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఆ యొక్క పావురాలు ఏం చేసాయంట, ఆ కాకిని దాంట్లో కలుపుకున్నాయంట.
అలాగే వేస్తున్నప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, నా యొక్క కర్మ తీరిపోయింది, ఇంకా ఆకలితో అలవట్టించేటటువంటి రోజులని పోయాయి, ఇంకా నేను వీళ్ళతో ఇలాగే కలిసిపోవచ్చు అని చెప్పేసి కలిసిపోయిన తర్వాత ఒకానొక రోజు ఏమైంది, ఆకాశం ఏం చేసింది, ఆకాశం గర్జించింది, మేఘాలు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, వర్షం కురిసింది. వర్షం కురిసేసరికి ఏమైంది, పేయి మీద ఉన్నంత బూడిదంతా పోయింది, నల్లగా మారిపోయింది, రంగు బయట పడిపోయింది. అలాగే ఎన్ని రోజులు ఈ నటన జీవితం, విశ్వాస జీవితంలో నీవు దేవుని ఎదుట అబద్ధంగా నీవు మోసము చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు, ఎన్నాళ్ళు జీవిస్తావు? ఒకనొక రోజు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎదుట నీవు నిలబడవలసి వచ్చినప్పుడు, నిన్ను పరీక్షించినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏమిటి? అయ్యో ఎంత మంచి పాటలు పాడేవు కిరాన్ నీవు కదా అంటారా అన్నారు. ఎంత మంచి పాటలు పాడావు, దేవుని సన్నిధిలో ఎప్పుడు అందరికంటే ముందు ఉండేవాడివి, ఇలాగెనగా ప్రభువు రాకడకు నువ్వు విడిచిపెట్టబడుతుంది అంటే పాటలు మాత్రం బాగా పాడాను కానీ, వాక్యం మాత్రం బాగా చెప్పాను కానీ, నాలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం సరైనది లేకపోతే ఒకనొక రోజు ఇది వేషధారణ, ఇది విడివబడుతుంది. దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే ఇది మనుషులకి కనబడుతున్నాము కానీ దేవునికి కనబడినప్పుడు నీలో ఉన్నది సున్నా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనాలలో ఇదే వాక్యము 12వ అధ్యాయము 6వ వచనం ఏమని చూడండి. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకముంచుము. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువుకి ఇష్టమైనటువంటి మాట, ప్రభువు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, కాబట్టి నీ దేవుని వైపు, నీ దేవుని తట్టు తిరగవలెను, నీవు కనికారము పొందుకొనవలెను, కనికారమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకముంచువలెనదే దేవుని యొక్క ఉద్దేశం. మరి అట్టి ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి దేవుని పట్ల నీ యొక్క ప్రవర్తన ఏమిటి కదా? దేవుడు ఏమంటున్నాడంటే, కనికరమును ప్రేమించు, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుమని ప్రభు తెలియపరుస్తున్నారు. పైననేమో యూదా వారందరూ నిరాటకంగా దేవుని మీద తిరగబడతారు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, తిరగబడినారా చాలు, వదిలేసేయి. ఎప్పుడైనా కనికారమును న్యాయమును అనుసరించి నీ దేవుని తట్టు తిరుగుమని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 2 మాటలతో ముందుకు వెళదాం, సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాం. దానియేలు దీని పక్కనే ఉంటుంది, హోషేయ పక్కన దానియేలు ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. రాజు ఉండగా ఆకాశము నుండి శబ్దము వచ్చును, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేసేదువు, పశువుల వలె గడ్డి మేయుదువు, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై
అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించను వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఇక్కడ నేను అనే మాట ఏమిటంటే ఒకటే మాట. దేని విషయంలో ఇక్కడ నెబుకద్నెజరు రాజు తిరగబడ్డాడు? దేని విషయంలో నెబుకద్నెజరు రాజు తిరగబడ్డాడు అనే విషయంలో మాట్లాడితే పైన 29వ వచనం చదువుకుంటూ వస్తే ఏమని ఉంటుందంటే, గర్వము చేత, గర్వము ఆ యొక్క రాజ్య నగరంలో సంచరిస్తూ వెళుతూ ఆ రాజనగరనంతా చూసి, ఆహా ఎంత చక్కటి రాజ్యం, ఎంత చక్కటి రాజ్యనగరమును కట్టించారు, ఇది నాకే సాధ్యమైనది, ఇది నేను కట్టించిన సామ్రాజ్యం అని చెప్పేసి గర్వపడ్డాడు. దేవునికి చోటు ఇయ్యలేదు, దేవుని మాటకు అక్కడ లెక్క చేయలేదు, దేవుడు చేసినటువంటి మేలులకు లెక్క చేయలేదు. కనుక తన యొక్క హృదయములో గర్వము మొలిచినది. గర్వము మొలిచిన వెంబడే ఏమైంది? అక్కడ గర్వము మొలిచిన వెంబడే అక్కడ ఆకాశములో నుండి ఒక శబ్దము వినిపించింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, రాజు నోట ఈ మాట ఉండగానే ఇంకా బయటికి కూడా రాలేదండి. మాట ఇంకా బయటికి కూడా రాలేదు. ఆ మాట ఇంకా నోట్లో, హృదయంలో ఉంది. నోట్లోకి వచ్చింది. నోట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆకాశములో నుంచి దేవుడు చూశాడు. చూసిన వెంబడే ఏమన్నాడు? రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యమును ఎదుట నుండి తీసివేయబడతావు. ఇప్పుడు ఒకవేళ మన విషయములో, మన ఆత్మీయ విషయములో మనకు గర్వము వచ్చినట్లయితే, గర్వముతో, అహంకారముతో, మదముతో, మత్సరముతో నిండుకొని పరిశుద్ధులుగా కనబడుతూ అబద్ధములు, మోసమైనటువంటి, హేయమైనటువంటి క్రియలను కలిగి మనము జీవించినట్లయితే ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు, ఇది నీకు ప్రకటన, ఇది నీకు ప్రకటన. నీ ఆత్మీయ స్థితిలో నీకు కలిగినటువంటి సమస్తము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. కొన్ని ఒక తలంతు, ఒకరికి 5 తలంతులు, ఒకరికి 2 తలంతులు ఇచ్చిన తర్వాత ఒకడు బహుగా సంపాదించాడు, ఇంకొకడు కలిగిన దానికంటే రెండంతలుగా సంపాదించుకున్నాడు. ఒకడు తీసుకుని వెళ్ళినాడు, వాడు ఏం చేసినట్టే భూమిలో పాతి పెట్టేశాడు. భూమిలో పాతి పెట్టిన తర్వాత ప్రభు వచ్చిన తర్వాత లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు అప్పుడేమని నమ్మాడు? చెడ్డదాసుడా అని నమ్మక పేరు పొందాడు. ఆ తర్వాత ఉన్నది కూడా అతని యొద్ద నుండి తీసుకుని వెళ్ళి కలిగిన వానికి ఇవ్వబడు. అలాగే గర్వము నీలో ఉన్నట్లయితే నీ ఎదుట ఉన్నటువంటి నీ ఆత్మీయ స్థితి, మొదట ఉన్నటువంటి ఆత్మీయ స్థితి తీసేస్తాడు దేవుడు. నీవనుకుంటావు, ఒకప్పుడు నేను బహుగా పాటలు పాడేదాన్ని, ఒకప్పుడు నేను బహుగా ప్రార్థన చేసేదాన్ని, సంఘం యొక్క కార్యక్రమంలో నేను బహుగా పాలు పంచుకునేదాన్ని. మరి ఇప్పుడేమైంది అంటే నీ ఆత్మీయ స్థితి స్థిరపడకపోవడానికి కారణం ఏమిటంటే గర్వం. ఆ గర్వము ఒకవేళ మనలో నిండి ఉంటే నీకున్నటువంటి నీ స్థితిలో నుండి, నీ ఆత్మీయ స్థితిని ఎదుటి నుండి తీసివేయబడుతుంది. అప్పుడు నీ ఎదుటకు వచ్చి అపవాది తిష్ట వేసి నీ హృదయంలో కూర్చుంటాడు. మొదట ఉన్న స్థితి కంటే కడపట స్థితి బహు ఘోరంగా మారిపోతుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ ఆత్మీయ స్థితిని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సమృద్ధి కలిగి జీవించు.
ప్రభులేఖనాలు తెలియపరుస్తాయి. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథములో మనసు అడి ఆశను కలిగి తిరుగుతానికంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించటము మేలు. కనుక నీకున్నటువంటి స్థితిని బట్టి నీ ఎదుట నుండి నీ రాజ్యము తొలగిపోకుండా, నీకున్నటువంటి నీ స్థితిని తొలగిపోకుండా ఉండాలంటే గర్వమును విడిచిపెట్టి దేవుని తట్టు నీవు తిరగాలి కదా, దేవుని తట్టు తిరగాలి. అలాగే ఆ గర్వము అవన్నీ విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే నీకు క్షేమము కలుగుతుందని పరిశుద్ధ లేఖనాలు బోధిస్తా ఉన్నాయి. ఇర్మియాకు రాసిన పత్రిక, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా 4:1. ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలేను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియల నా సన్నిధిలో నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. చూడండి ఇక్కడ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎటైనా తిరుగుతున్నావేమో హేయక్రియల చేత, అబద్ధముల చేత, మోసముల చేత నీవు ఇటు అటు తిరుగుతున్నావేమో. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణము చేస్తున్నావేమో. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనాలతో ప్రభు ప్రత్యక్షమై ఇశ్రాయేలీయులకు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు సంగమా, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలేను. ఎక్కడికి వెళుతున్నావు? ఇంకొక మాట మీకు అందరికీ సుపరితమైనటువంటి తెలిసినటువంటి మాట, మీ అందరికీ తెలిసినటువంటి మాట. ఏ మాట? ఒక ఆయనకి 2 కుమారులు కదా, 2 కుమారులు. అందులో ఒకడు ఎక్కడ పోయాడు? ఆస్తి అంతా పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకొని ఏమైపోయాడు? నాకు తెలుసు కదా, మాట్లాడు. ఉన్న ఆస్తి అంతా కూడా పాడు చేసుకొని ఇంకా ఆకలితో అలమటిస్తూ ఏం చేశాడు? పందులు తినేటటువంటి పొట్టు తినడానికి వెనకాడక అక్కడ హీనమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి వ్యక్తికి ఆలోచన ఏం కలిగింది అంటే, పరలోకమందున నా తండ్రికి నేను విరోధముగా పాపము చేసింది అని జ్ఞానమైంది కదా. జ్ఞానమైన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఇంకొక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? అలాగే ఇది కూడా ఏమంటుందంటే, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలేను. నా యొద్దకు వచ్చిన ఎడల నీ హేయక్రియములు నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన యందు మాకు ఆశీర్వాదము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. అట్టి క్షేమము, అట్టి ఆశీర్వాదము నీవు పొందుకోవాలంటే ఎక్కడెక్కడో తిరిగితే ఆశీర్వాదము రాదు. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదము రాదు.
నా ప్రియమని సహోదరి సహోదరులారా, ప్రభు తెలియపరుస్తారు. ఐగుప్తును ఆశ్రయించిన వారికి అవమానము కలుగుతుందని తెలియపరుస్తారు. ఐగుప్తును ఆశ్రయిస్తున్నావా? అశ్షూరులను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇటు అటు గాలికి కొట్టబడినట్టుగా తిరుగులాడితే ప్రయోజనము లేదు. ప్రభు తెలియపరుస్తున్నారు, నీవు నా యొద్దకు రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలెను. నా యొద్దకు రావడము తోడే నీకు ఆశీర్వాదము కలుగుతుందని ఆయన యందు అతిశయపడాలి. ఎవరి యందు? ప్రభువునందు మనము అతిశయం. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాట, అక్కడికి వస్తా ఉన్నాడు. తండ్రి దూరం నుంచి చూశాడు కదా. దూరం నుంచి చూసిన తర్వాత పరిగెత్తుకొని వెళ్ళిన తర్వాత అక్కడున్న మాట ఏమిటంటే, తండ్రి ఆయనను హత్తుకొని ముద్దు పెట్టుకొని మొదట తీసుకొని వచ్చి వారికి ఏం చేశారంటే, అది వారిని స్నానం చేపించాడు. తర్వాత ప్రశస్తమైన వస్త్రములను తొడిగించాడు. ప్రశస్తమైన వస్త్రములను తొడిగించిన తర్వాతే లోపలికి రానిచ్చాడు. ఈయన లోపల ఉన్నాడు. ఎవరు? చిన్న కుమారుడు ఎక్కడ వచ్చాడు? లోపలికి వచ్చాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? బయట ఎక్కడున్నాడు? పొలంలోనికి వెళ్ళాడు కదా. పొలంలోనికి వెళ్ళి వచ్చి చూస్తే ఆ సందడిని చూసిన తర్వాత లోపల జరిగినటువంటి సంగతి కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత చిన్న కుమారుడు లోపలున్నాడు. లోపలున్నటువంటి చిన్న కుమారుని విషయంలో తండ్రిని బయటికి లాగాడు. ఎక్కడికి పిలిపించాడు తండ్రిని? ఇంట్లో ఉన్న అతన్ని బయటికి నడిపించాడు. బయటికి మధ్య రోడ్డు మీదకి పిలిచి ఎవరి మీద ఆరోపణ చేస్తా ఉన్నాడు? తమ్ముని మీద. అతడు నీ ఆస్తిలో సగభాగము తనకు రావాల్సినటువంటి వాటను తీసుకొని వెళ్ళి అంత వ్యయమును నాశనపరిచి తిరిగి వచ్చాడు కదా అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణ మోపుతున్నాడు? తమ్ముని మీద నేరారోపణ చేస్తున్నాడు, తప్పుడు మోపుతున్నాడు. ఇది ఒకటి. ఇంకొకటి, సౌలు ఉన్నాడు, రాజు అయినటువంటి సౌలు ఉన్నాడు. భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు. ఆ భోజన బల్ల మీద సౌలు కూర్చున్నాడు. అక్కడ దావీదు రావలసినటువంటి దావీదు రాలేకపోయేసరికి భోజనశాలలో, అంటే డైనింగ్ హాల్ దగ్గర, డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ మీదనేమో సౌలు రాజు ఉన్నాడు. ఇక్కడ రాజు కూర్చుని ఏం చేస్తున్నాడు? ఎవరి మీద? దావీదుకు అంటున్నాడు, ఏ తప్పు చేశాడో, ఏ పాపము చేశాడో ఈరోజు ఇక్కడ భోజనానికి రాలేదని లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తి మీద ఏం చేస్తున్నాడు? తప్పుడు. ఈ మాట అర్థమవుతుందా మీకు? అయితే బయట ఉన్నవాడేమో లోపలున్న అతని మీద నేరారోపణ చేస్తున్నాడు, మోపుతున్నాడు, పాపము శాపము మోపుతున్నాడు. ఇక్కడ లోపలున్న అతను కూడా బయట ఉన్న అతని మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు. మనము దేవుని యొక్క మందిరము లోపల ఉన్నాము. ఎవరు ఉన్నాం? మనము మందిరము లోపల ఉన్నాము. ఇంకా చాలా మంది దేవుని మందిరం బయట ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు. వారేమనుకుంటాం? మనమేమంటాం? ఈరోజు నేను ప్రభు బలలో పాలు పంచుకుంటున్నా, నేను పరిశుద్ధుల భోజనంలో పాలు పంచుకుంటున్నా, నేను మంచి విశ్వాసుడను, నేను మంచి ప్రార్థన పరుడను. బయట ఉన్నవాడికి ఏమంటాడు? అరే, నీకు మారు మనసు లేదు, నువ్వు బాప్తిసం పొందుకోలేదు, నువ్వు ప్రభు బలలో పాలు పంచుకోవద్దు అని మీరు అంటారా? అనేవారు ఉన్నారు. అంటే న్యాచురల్గా ఏమనిపిస్తుంది అంటే వారి మీద మనం నేరారోపణ అవుతాం. వాళ్ళు ఏమంటారు? భక్తి చేస్తారు, చాలా భక్తి చేస్తారు,
ఎప్పటికీ ప్రార్థన ప్రార్థన అంటారు కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి గుణం మాత్రం విడిచిపెట్టారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మీ మీదనే ఆరోపణ చేస్తారా? మరి వారికి ఛాన్స్ ఇవ్వకుండా, వారికి నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, యోగ్యకరమైనటువంటి మంచి జీవితము జీవిస్తూ ప్రభు బలలో పాలుపంచుకుంటే ఆశీర్వాదము నిత్య జీవము. ఒకవేళ మనం ఆత్మీయులము గనక, దేవుని బిడలము గనక ఇతరులను ప్రేమించాలే తప్ప వారి మీద దూషణ కానీ వారి మీద నిరారోపణ మాత్రము చేయకూడదని ప్రభు వాక్యం చదివిస్తుంది. నా ప్రేమిని సహోదరి సహోదరుడాలి, అనే మాట చివరి మాట ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో కనికరము పొందుకున్నాడు, తండ్రి యొక్క ఇంటిలో తిరిగి స్థానం సంపాదించుకున్నాడు, తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడిగా జీవించాడు. కనుక నీవును నేనును ప్రతి ఒక్కరమును నీ ఆత్మీయతకు తెలుసు, నీకు ప్రతి విషయము తెలుసు, ఏ విషయంలో తప్పిపోతున్నావో, ఏ విషయంలో నీవు దేవుని తట్టు తిరగక నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించడానికి అలవాటు పడ్డవు, అది నీకు తెలుసు. కనుక ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నీ మనసు మార్చుకుని నీ దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుని యొక్క కనికరమును పొందుకుంటావు, దేవుని యొక్క కనికరమును పొందుకుంటావు, ఆశీర్వాదము పొందుకుంటావు, అభివృద్ధి పొందుకుంటావు, అందరికీ మాదిరిగా నువ్వు జీవిస్తావు. కనుక మనలో మనం సరి చేసుకుందాం, దేవుని తట్టు తిరుగుదాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తెలియపరుస్తూ చెప్పబడినటువంటి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ ఆత్మీయహారం కొరకును దేవునికి మహిమకరంగా నుండి నడిపించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాటలు మీ హృదయములో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్.